శ్రీనివాస్ టాలీవుడ్ మాటల మాంత్రికుడు. మాటలకు పొదుపు, పదాలకు పదును నేర్పిన మితభాషి. ఆయన కలం తెరపై పలికే వరకు పాత్రలు ఇలా కూడా మాట్లాడొచ్చు అనే విషయం చాలా మందికి తెలియదు. పేజీల కొద్దీ సుదీర్ఘమైన సంభాషణలు సంక్షిప్తమయ్యాయి. తెలుగు హీరోలు తెలివిగా తయారయ్యారు. లాజిక్గా ఆలోచించడం మొదలెట్టారు. తేలికైన పదాలతో, కొన్ని విరుపులతో సంభాషణలను పండించడంలో ఘనాపాటి ఈ భీమవరం కుర్రాడు. అప్పటి నుండి తెలుగు కుర్రాళ్లు త్రివిక్రమ్ పాత్రలా మాట్లాడడం మొదలెట్టారు. అమ్మాయిలు అలా మాట్లాడితేనే ఇష్టపడడం అలవాటు చేసుకున్నారు. తక్కువగా మాట్లాడే ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటారు. నువ్వు నాకు నచ్చావు చిత్రం వరకు వెంకటేష్ అంత సెన్సిబుల్ కామెడీ చేయలేదు. అతడికి ముందు మహేష్ అందరికీ అంతగా దగ్గరవలేదు. ఖుషి తర్వాత జల్సా వరకు పవన్ ఫ్యాన్స్ జల్సా చేయలేదు. జులై వరకు అంతటి కమర్షియల్ హిట్ అల్లు అర్జున్ చూడలేదు. ఖలేజా వరకు మహేష్తో అంత కామెడీ ఎవరూ ట్రై చేయలేదు. అదే దూకుడులో పండి మహేష్ ను సూపర్ స్టార్ ని చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ వెండితెరపై చేసిన సంతకం ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆయన నడిచిన దారిలో ఎందరో అడుగులు వేస్తున్నారు. ఈ క్రియేటివ్ డైరెక్టర్తో పనిచేయడమంటే ఇష్టపడని స్టార్ ఉండడు. తొలి అడుగుతోనే స్వయంవరంలో విజయాన్ని అందించారు తెలుగు ప్రేక్షకులు. 5 నందులు ఆయన మాటలు వినేందుకు ఇంటికి నడిచి వచ్చాయి. ఒక ఫిలింఫేర్ అవార్డుని అతడు తెచ్చాడు. 40వ పడిలో అడుగుడుతున్న ఆ నిలువెత్తు తెలుగుతనానికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతుంది రాజశ్రీ తెలుగు. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కుమార్.